ఎంట్రీ లెవెల్ జాబ్స్ పై ఏఐ దెబ్బ. సో పెద్ద కంపెనీల్లో సగానికి పైగా రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. దీని గురించి రీసెంట్ డేస్లో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. కొత్తగా ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో టెక్ ఇండస్ట్రీలో బిగ్ కంపెనీస్ కూడా లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద మెటా కంపెనీ, ఇలాంటి కంపెనీస్ కూడా చాలా వరకు ఏం చేస్తున్నాయంటే రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళకి, జెన్జీ కిడ్స్కి, సో వీళ్ళకంటే ఏఐ బాగా పనిచేస్తూ ఉంది, వీళ్ళంతా బాగా యాక్టివ్గా పని చేయట్లేదు అనే ఒక అపోహ అనేది రిక్రూటర్స్లో కానీ, ఎంప్లాయర్స్లో అంటే కంపెనీ రన్ చేసే వాళ్ళలో ఉంది అనేది ప్రజెంట్ వాదన అనమాట. సో దీనికి సంబంధించి 2022 నుంచి గూగుల్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా వంటి పెద్ద టెక్ కంపెనీలు కాలేజీల నుంచి తీసుకునే వాళ్ళని తగ్గించేసాయి. సో దీనికి సంబంధించి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో చెందిన వెంచర్ క్యాపిటల్ కంపెనీ సిగ్నల్ ఫైర్ సో May 28 దీని గురించి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే కొత్తగా మిడ్ లెవెల్ సీనియర్ అంటే 2023లో 20% కాగా పెద్ద కంపెనీలో రిక్రూట్మెంట్ 2024లో అది కేవలం 7%కి వచ్చింది. 2024 మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ పెరిగాయి, అంటే రిక్రూట్మెంట్ అనేది పెరిగాయి. సో ఓవరాల్గా ఏంటి అంటే కంపెనీస్ కొన్ని అంటే ఈ డేటా మెయిన్గా పెద్ద కంపెనీలు మిషన్ లెర్నింగ్ మీద, డేటా ఇంజనీరింగ్ మీద, డేటా సైన్స్ల మీద, తర్వాత వచ్చేసి రిక్రూటింగ్ అంటే దీనికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి, క్లౌడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. అండ్ రిక్రూటింగ్, ప్రోడక్ట్, సేల్స్ వంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాలు చాలా వరకు కుంచుకుపోతున్నాయి. అంటే ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేసుకోవడానికి నాన్ టెక్నికల్ సైడ్ అయితే ఓపెనింగ్స్ అనేవి క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. సో ఇది ఇంపాక్ట్ అనేది చాలా కష్టంగా ఉంది. దానివల్ల మూడోది చేసి ఏంటి అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన ఈ జెన్జీ కిడ్స్కి వాళ్ళకంటే ఏఐ బెటరు అని చెప్పి కొంతమంది కంపెనీ ఎంప్లాయర్స్లో అలాంటి అపోహ ఏర్పడింది. సో అంటారు కదా కరోనా బ్యాచ్ అని. కరోనా బ్యాచ్కి కష్టకాలం వచ్చిందా, కరోనా బ్యాచ్కి ఇంకా కష్టకాలమా అంటే కొంతవరకు కష్టమని చెప్పాలి. సో ప్లీజ్ నేను ఒకటే చెప్తా ఉన్నది ఏంటి అంటే ప్రాపర్గా రైట్ స్కిల్స్ అనేవి నేర్చుకోండి. సో డబ్బులు తక్కువ వస్తుంది, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను. సో ఇప్పుడు వచ్చి కరెక్ట్గా జాబ్ వచ్చే దాంట్లో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? టైం తీసుకోండి, కొంచెం మంచిగా కావాల్సిన డబ్బులు సంపాదించుకోండి. అండ్ డెఫినెట్లీ ఇది మన ఫ్యూచర్కి ఒక బేస్మెంట్ లాంటిది. సో అసలు మీరు కాంప్రమైజ్ కావద్దు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ తగ్గుతున్నాయి అండ్ ఓపెన్ మార్కెట్లో రిక్రూట్మెంట్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవే ఎక్కువ కంపెనీస్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాయి. సో ఫ్రెషర్గా ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే, సో నాన్ టెక్నికల్ అయితే చాలా కష్టంగా తగ్గిపోతూ ఉన్నాయి. ఎనీవే ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.